Hey guys, welcome back to our YouTube channel Biology Career Guidance. ఈ వీడియోలో మనం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అడిగిన M.Sc మాలిక్యులర్ మైక్రోబయాలజీ క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాము. కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని సాల్వ్ చేసి దాని వెనుకున్న కాన్సెప్ట్ని నేర్చుకుందాము. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. రౌట్స్ లా దేనికి అప్లై అవుతుంది? రౌట్స్ లా నాన్ ఐడియల్ సొల్యూషన్స్కా, ఐడియల్ సొల్యూషన్స్కా, ఈక్విలిబ్రియం మిక్చర్కా, ఎనీ సొల్యూషన్కా? సో నార్మల్గా రౌట్స్ లా అన్నది ఐడియల్ సొల్యూషన్స్కి అప్లై అవుతుంది. అగైన్ మెమరీ బేస్డ్ క్వశ్చన్. ది కరెక్ట్ ఆప్షన్ హియర్ ఈజ్ ఆప్షన్ బి. ఓకే, రౌట్స్ లా యొక్క డెఫినేషన్ ఇక్కడ ఉంది. డెఫినేషన్ కూడా నేర్చుకొని పెట్టుకోండి, మీకు ఎప్పుడైనా ఫర్దర్ ఫ్యూచర్లో హెల్ప్ అవ్వచ్చు, వేరే క్వశ్చన్ ఫ్రేమ్ అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Chaperones are concerned primarily with post-translational process, degradation process, denaturation state, protein folding. చాపెరాన్స్ని ఇంకొక పేరుతో మాలిక్యులర్ చాపెరాన్స్ అంటారు, చాపెరాన్ ప్రోటీన్స్ అంటారు. బేసికల్గా మాలిక్యులర్ చాపెరాన్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రోటీన్ ఫోల్డింగ్ అనమాట. దే ఆర్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ డీనాచురేషన్, డిగ్రేడేషన్ ఆర్ పోస్ట్ ట్రాన్స్లేషనల్ ప్రాసెసెస్. సో ది కరెక్ట్ ఆప్షన్ హియర్ ఈజ్ ఆప్షన్ డి. చాపెరాన్స్ ఆర్ మాలిక్యులర్ చాపెరాన్స్ అన్నవి ఏం చేస్తాయి అంటే, కొత్తగా ఒక ప్రోటీన్ ఫామ్ అయింది, ఆ ప్రోటీన్ అన్నది దాని యొక్క సెకండరీ స్ట్రక్చర్ కానీ టెరిషరీ స్ట్రక్చర్ కానీ తీసుకోవడానికి హెల్ప్ చేస్తాయి. లేదా ఒక ప్రోటీన్ ఉంది, అది డీనేచర్ అయిపోయింది, అది తిరిగిచ్చి దాని యొక్క ఒరిజినల్ ఫామ్లోకి వెళ్ళాలనుకుంటుంది. ఆ ఒరిజినల్ ఫామ్లోకి వెళ్ళడానికి చాపెరాన్స్ అన్నవి హెల్ప్ అవుతాయి. ఒక ప్రోటీన్ అన్నది సింథసైజ్ అయింది, దాని యొక్క లొకేషన్కి అంటే అది ఎక్కడైతే పనిచేస్తుందో అక్కడికి వెళ్ళడానికి అది చూస్తోంది. సో ఆ ట్రాన్స్లొకేషన్ ప్రాసెస్లో కూడా మనకు మాలిక్యులర్ చాపెరాన్స్ అన్నవి హెల్ప్ చేస్తాయి అనమాట. సో ది మెయిన్ ఫంక్షన్ ఆఫ్ మాలిక్యులర్ చాపెరాన్స్ ఈస్ టు ఎయిడ్ ఆర్ టు అసిస్ట్ ది ప్రోటీన్స్ ఇన్ దేర్ ఫోల్డింగ్. సో ప్రోటీన్ ఒకటి ఫోల్డ్ అవ్వడానికి చాపెరాన్స్ అన్నవి హెల్ప్ చేస్తాయి అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Which of the following cells are epithelial cells located in the gastric gland? సో ఇక్కడ ఇచ్చిన ఎపిథీలియల్ సెల్స్లో ఏ ఎపిథీలియల్ సెల్స్ గ్యాస్ట్రిక్ గ్లాండ్లో ప్రజెంట్ అయి ఉన్నాయి? మెయిన్ గ్యాస్ట్రిక్ గ్లాండ్లో ఏ డెండ్రైటిక్ సెల్సా, బి పెరైటల్ సెల్సా, సి గోబ్లెట్ సెల్సా, డి చీఫ్ సెల్సా? ది కరెక్ట్ ఆప్షన్ హియర్ ఈస్ పెరైటల్ సెల్స్. డెండ్రైటిక్ సెల్స్ని ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు బికాస్ డెండ్రైటిక్ సెల్స్ ఆర్ వాట్? దే ఆర్ ఇమ్యూన్ సెల్స్. ఓకే, ది కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ బి. సో ఇక్కడ డెండ్రైటిక్ సెల్స్ అంటే ఏంటి? యాంటీజన్ ప్రెజెంటింగ్ సెల్స్ అనమాట. సో ఇవేం చేస్తాయి? యాంటీజన్ని ప్రెజెంట్ చేస్తాయి. టీ హెల్పర్ సెల్స్కి కానీ టీ సైటోటాక్సిక్ సెల్స్కి కానీ ఏం చేస్తాయి? డెండ్రైటిక్ సెల్స్ అన్నవి ఏంటి? యాంటీజన్ ప్రెజెంటింగ్ సెల్స్. ఇవేం చేస్తాయి? యాంటీజన్ని ప్రెజెంట్ చేస్తాయి. ఎవరికి? టీ హెల్పర్ సెల్స్కి యాంటీజన్ని ప్రెజెంట్ చేస్తాయి. నేను ఆల్రెడీ ఇమ్యూనాలజీ లెక్చర్ వీడియోస్లో మీకు చెప్పాను డెండ్రైటిక్ సెల్స్ ఫంక్షన్ ఏంటి అన్నది. ఒకవేళ ఎవరైనా వాచ్ చేయకుంటే వెళ్ళి వాచ్ చేయండి. ఐ ప్లేస్ ది లింక్ ఇన్ ది డిస్క్రిప్షన్ బాక్స్. ఓకే, దెన్ గోబ్లెట్ సెల్స్ అన్నవి కూడా ఒక రకమైన ఇంటెస్టైనల్ మికోసల్ ఎపిథీలియల్ సెల్స్ అనమాట. దే ఆర్ ప్రెజెంట్ ఇన్ ది ఇంటెస్టైన్ బట్ నాట్ ది గ్యాస్ట్రిక్ గ్లాండ్. గ్యాస్ట్రిక్ గ్లాండ్ అంటే ఏంటి? స్టమక్లో ఉన్న వాటిని మనం గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ అంటాం అనమాట. సో ఇవి ఇంటెస్టైన్లో ఉంటాయి కాబట్టి దిస్ ఆప్షన్ గెట్స్ ఎలిమినేటెడ్. అండ్ దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ వాట్? దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ ఆఫ్ ది డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్. ఓకే, పెరైటల్ సెల్స్ అన్నవి ఆక్సింటిక్ సెల్స్ అనమాట. పెరైటల్ సెల్స్ ఆర్ ఆక్సింటిక్ సెల్స్ అంటారు వీటిని. ఇవి ఏం చేస్తాయి అంటే మన స్టమక్లో ఉన్న HClని ప్రొడ్యూస్ చేస్తాయి అనమాట. సో కాబట్టి దీస్ ఆర్ ది ప్రైమ్ సెల్స్ దట్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ది గ్యాస్ట్రిక్ గ్లాండ్ అండ్ దీస్ ఆర్ ది ప్రైమ్ ఎపిథీలియల్ సెల్స్ దట్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ది గ్యాస్ట్రిక్ గ్లాండ్ కాబట్టి దిస్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. దెన్ గ్యాస్ట్రిక్ చీఫ్ సెల్. సో గ్యాస్ట్రిక్ చీఫ్ సెల్ అన్నది ఇది కూడా ఒక రకమైన గ్యాస్ట్రిక్ సెల్లే బట్ ఇట్స్ నాట్ ది మెయిన్ సెల్ అనమాట. దిస్ ఈజ్ నాట్ ఎ మెయిన్ గ్యాస్ట్రిక్ గ్లాండ్, దిస్ ఈజ్ నాట్ ఎ మెయిన్ సెల్ కాబట్టి దీన్ని మనం ఆప్షన్లోకి కన్సిడర్ చేయలేదన్నమాట. బికాజ్ పెరైటల్ సెల్ అన్నది మెయిన్ సెల్ అనమాట. దిస్ ఈజ్ ఆల్సో ఏ గ్యాస్ట్రిక్ సెల్లే బట్ దిస్ ఈజ్ లెస్ ఇంపార్టెంట్ వెన్ కంపేర్ టు పెరైటల్ సెల్. ఓకే, సో గ్యాస్ట్రిక్ చీఫ్ సెల్ అన్నది ఏం చేస్తుంది? పెప్సినోజన్, కైమోసిన్ అన్న ఎంజైమ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఓకే, next question. Identify the correct match. Mesosomes are the part of Golgi apparatus. Enzyme hydrolyzing bacterial cell wall protease. Photorespiration involves glycolide cycle. Bioleaching is done by algae. Okay, correct match ని కనుక్కోవాలి. ఈజీ క్వశ్చన్ చూడండి. మీజోజోమ్స్ అంటే ఏంటి? మీజోజోమ్స్ ఆర్ ది పార్ట్ ఆఫ్ Golgi apparatus అంటున్నాడు. ఫస్ట్ మీజోజోమ్స్ అంటే ఏమో చూద్దాం. ఒక బ్యాక్టీరియల్ సెల్ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఆ బ్యాక్టీరియల్ ప్లాస్మా మెంబ్రేన్లో చూస్తే ఇలాంటి ఇన్వాజినేషన్స్ కనిపిస్తాయి మనకు. ఓకే, అండ్ బ్యాడ్ డ్రాయింగ్ క్షమించండి. సో ఇలాంటి ఎన్వేజినేషన్స్ అనేవి కనిపిస్తాయి కదా మన బ్యాక్టీరియల్ సెల్స్లో. వీటిని మనం ఏమంటాము? మీజోజోమ్స్ అంటాం. సో ఈ మీజోజోమ్స్ ఎందుకు హెల్ప్ అవుతాయి? సెల్ డివిజన్ ప్రాసెస్లో హెల్ప్ అవుతాయి అనమాట. సో మీజోజోమ్స్ ఆర్ ది పార్ట్ ఆఫ్ Golgi apparatus అంటాం. Golgi apparatus ఎక్కడ ఉంటుంది? యూకారియోటిక్ ఆర్గానిజమ్స్లో ఉంటుంది. సో దిస్ ఈజ్ ఏ రాంగ్ ఆప్షన్.
ఓకే, కరెక్ట్ మ్యాచ్ కనుక్కోమన్నాడు. సో ఇది ఎలిమినేట్ అయిపోతుంది. ఎంజైమ్స్ హైడ్రోలైజింగ్ బ్యాక్టీరియల్ సెల్ వాల్. ఓకే, బ్యాక్టీరియల్ సెల్ వాల్. బ్యాక్టీరియల్ సెల్ వాల్లో కాంపోజిషన్ ఏంటి? బ్యాక్టీరియల్ సెల్ వాల్ కాంపోజిషన్ ఏంటి? గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా అయితే పెప్టిడోగ్లైకాన్తో మేడప్ అయి ఉంటుంది. గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా అయితే ఎల్పిఎస్తో మేడప్ అయి ఉంటుంది, లిపోపాలిసాకరైడ్స్తో మేడప్ అయి ఉంటుంది. కానీ ఎక్కడైనా సరే అది ప్రోటీన్తో మేడప్ అయి ఉండదు అనమాట. ప్రోటీన్స్ ఉంటాయి బట్ నాట్ మోర్, అంటే అదే సోల్ ఉండదు అనమాట. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చారు? ప్రోటీయేజ్ ఇచ్చారు. ప్రోటీయేజ్ అంటే ఏమి? ప్రోటీయేజ్ ఎంజైమ్ పని ఏమి? ప్రోటీయేజ్ ఏం చేస్తుంది? పెప్టైడ్ బాండ్స్ని బ్రేక్ చేస్తుంది. అసలు బ్యాక్టీరియల్ సెల్ వాల్లో పెప్టైడ్ బాండ్స్ ఉంటే కదా ప్రోటీయేజ్ పోయి దాన్ని బ్రేక్ చేసి దాన్ని లైజ్ చేసేకి. అసలు ప్రోటీన్సే లేకపోతే అదేమి పోయి బ్రేక్ చేస్తుంది? సో దిస్ ఈజ్ ఏ రాంగ్ స్టేట్మెంట్. యాక్చువల్లీ ది ఎంజైమ్స్ దట్ హైడ్రోలైజ్ ది బ్యాక్టీరియల్ సెల్ వాల్ ఆర్ లైజోజైమ్స్. సో లైజోజైమ్ అన్న ఎంజైమ్స్ ఏం చేస్తాయి? బ్యాక్టీరియల్ సెల్ వాల్ని లైజ్ చేస్తాయి, బట్ నాట్ ది proteases. The photorespiration involves glycolide cycle. This is the correct match. Bioleaching is done by algae. Algae ఎప్పటికీ బయోలీచింగ్ అన్నది చేయవు. ఓన్లీ బ్యాక్టీరియా అండర్గో బయోలీచింగ్. ఓకే, గ్లైకోలైడ్ సైకిల్ అన్నది ఓన్లీ క్లోరోప్లాస్ట్లో మాత్రమే జరగదన్నమాట. ఇట్ అక్కర్స్ ఇన్ క్లోరోప్లాస్ట్, మైటోకాండ్రియా అండ్ పెరాక్సిజోమ్స్. ఓకే, so it occurs in chloroplast, mitochondria and peroxisomes, and the main function of glycolide cycle is to produce serine and glycine. So ఇది ఏం చేస్తుంది? సెరిన్, గ్లైసిన్ అమైనో యాసిడ్ సింథసిస్లో హెల్ప్ అవుతుంది అనమాట. సో దాన్నే మనం ఏమంటాము అంటే గ్లైకోలైడ్ సైకిల్ అంటాము. అది క్లోరోప్లాస్ట్లో, మైటోకాండ్రియాలో, పెరాక్సిజోమ్స్లో కూడా జరుగుతుంది. అండ్ సెల్ వాల్ డిగ్రేడింగ్ ఎంజైమ్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఈజ్ లైజోజైమ్. Mesozymes are the organelles that are present in the bacteria that help in DNA replication and cell division. అండ్ బ్యాక్టీరియా అన్నది ఓర్ లీచింగ్ని పర్ఫామ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఐడెంటిఫై ది రాంగ్ స్టేట్మెంట్. ఆల్బుమిన్ ఈజ్ నాట్ ఏ హీమోప్రోటీన్. సిప్రోఫ్లాక్సిన్ యాక్ట్స్ బై ఇన్హిబిటింగ్ బ్యాక్టీరియల్ DNA gyrase. జింక్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ది ఎంజైమ్ ఆల్కహాల్ డిహైడ్రోజనేజ్. డి, ఐ సెల్ డిసీజ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ మైటోకాండ్రియా. రాంగ్ స్టేట్మెంట్ అంటే 3 కరెక్ట్ ఏవో తెలిసిందాలి మనకు. ఆల్బుమిన్ ఈజ్ నాట్ ఏ హీమోప్రోటీన్. ఆబ్వియస్లీ ఆల్బుమిన్ ఈజ్ నాట్ ఏ హీమోప్రోటీన్. సో దిస్ ఈజ్ ఎ కరెక్ట్ స్టేట్మెంట్. సిప్రోఫ్లాక్సిన్ యాక్ట్స్ బై ఇన్హిబిటింగ్ బ్యాక్టీరియల్ DNA gyrase. అవును, ఈ యాంటీబయాటిక్ DNA gyrase ఇన్హిబిట్ చేస్తుంది. జింక్ ఈజ్ ఏ కోఫాక్టర్ ఫర్ ఆల్కహాల్ డిహైడ్రోజనేజ్. దిస్ ఈజ్ ఆల్సో ఏ కరెక్ట్ స్టేట్మెంట్. ది రాంగ్ స్టేట్మెంట్ హియర్ ఈజ్ ఐ సెల్ డిసీజ్. ఐ సెల్ డిసీజ్ ఈజ్ నాట్ ఏ మైటోకాండ్రియల్ ఆర్గనల్ డిజార్డర్, ఇట్స్ ఏ లైజోజోమల్ ఆర్గనల్ డిజార్డర్. సో ఇక్కడ మనకు ఐ సెల్ డిసీజ్ అన్నది లైజోజోమల్ స్టోరేజ్ డిజార్డర్ అనమాట, నాట్ మైటోకాండ్రియా. లైజోజోమ్ అన్నది ఒక ఆర్గనల్, మైటోకాండ్రియా అన్నది ఒక ఆర్గనల్. ఐ సెల్ డిసీజ్ ఏ ఆర్గనల్ డిజార్డర్ అని అడుగుతున్నారు. లైజోజోమల్ డిజార్డర్ ఇది. ఓకే, ది కరెక్ట్ ఆప్షన్ హియర్ విల్ బి ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్. ది మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ ఆఫ్ ఏ పారాసైటిక్ ప్రోటోజోవన్ ఈజ్ arachnozoic, parazoic, holozoic, mesozoic. Memory based question this is, and the correct option here is option C. Next, identify the wrong statement. The genus Torula is a common yeast which is often grown on wood liquor and is a good source of amino acid glutamic acid. Okay, botulism is a common foodborne disease caused by the spores of Clostridium botulinum which produce the neurotoxin botulinum. Rancidity of stored foods is due to the activity of proteolytic microorganisms. Next, virulence of the microorganisms can be reduced by attenuation. Okay, wrong statement ఏదో కనుక్కోమన్నారు అంటే అగైన్ 3 కరెక్ట్ స్టేట్మెంట్స్ తెలిసి ఉండాలి లేదా ఒక రాంగ్ స్టేట్మెంట్ తెలిసి ఉండాలి. ఇక్కడ ఒక క్రేజీ ఆప్షన్ ఉంది చూడండి, ర్యాన్సిడిటీ. సో ర్యాన్సిడిటీ అంటే ఏమో చూద్దాం ఫస్ట్. ర్యాన్సిడిటీ అంటే ఏమి? ఎప్పుడైతే మనం ఫ్యాటీ యాసిడ్స్ని అలాగా ఎయిర్కి పెడతామో లేదా ఎయిర్కి ఫోకస్ చేస్తామో, ఎప్పుడైతే ఈ ఫ్యాటీ యాసిడ్ని మనం గాలికి వదిలేస్తామో, సో ఈ ఫ్యాటీ యాసిడ్స్లో ఉన్న అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఏం చేస్తాయి అంటే ఆక్సిడైజ్ అయిపోతాయి అన్నమాట. సో ఆక్సిడైజ్ అయిపోయి ఇవి అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ కాస్త ఆల్డిహైడ్స్గా, కీటోన్స్గా మారిపోతాయి అనమాట. దిస్ రిజల్ట్స్ ఇన్ వాట్? దిస్ రిజల్ట్స్ ఇన్ ఏ ఫౌల్ స్మెల్ అనమాట. సో దాన్నే మనం ఏమంటాము అంటే ఆక్సిడేటివ్ ర్యాన్సిడిటీ ఆర్ ర్యాన్సిడిటీ అంటాం. ఇక్కడ మొత్తం ఫ్యాటీ యాసిడ్ అన్నది ఎప్పుడైతే మైక్రో ఆర్గానిజమ్స్ వల్ల అయినా సరే, ఆక్సిజన్ వల్ల అయినా సరే ఎప్పుడైతే ఫోకస్ అవుతుందో, సో ఫ్యాటీ యాసిడ్స్లో ఉన్న అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఆక్సిడైజ్ అయిపోయి ఆల్డిహైడ్స్గా, కీటోన్స్గా మారిపోయి ఒక ఫౌల్ స్మెల్ని క్రియేట్ చేస్తాయి. దాన్ని ర్యాన్సిడిటీ అంటాం.
అండ్ దిస్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ది ప్రోటియోలైటిక్ మైక్రో ఆర్గానిజమ్స్. సో ప్రోటియోలైటిక్ అంటే ఏంటి? ప్రోటీన్స్ని డిగ్రేడ్ చేసే మైక్రో ఆర్గానిజమ్స్. ర్యాన్సిడిటీ ఈజ్ ఆల్ విత్ ది ఫ్యాటీ యాసిడ్స్. ర్యాన్సిడిటీ అన్న ప్రాసెస్ దేంట్లో జరుగుతుంది? ఫ్యాటీ యాసిడ్స్లో జరుగుతుంది, కానీ ప్రోటియోలైటిక్ మైక్రో ఆర్గానిజమ్స్లో కాదు, ప్రోటీన్స్లో కాదు. ఓకే, కాబట్టి ప్రోటియోలైటిక్ మైక్రో ఆర్గానిజమ్స్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ది ర్యాన్సిడిటీ ప్రాసెస్ అండ్ దిస్ ఈస్ ది కరెక్ట్ ఆప్షన్ బికాస్ దిస్ ఈజ్ ఎ రాంగ్ స్టేట్మెంట్. ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్ ఇదే కాబట్టి దిస్ ఈజ్ ఎ కరెక్ట్ స్టేట్మెంట్. మిగతావన్నీ కరెక్టే. సో టోరుల్లా అన్నది ఒక ఈస్ట్ దట్ ఈస్ నోన్ ఫర్ ఇట్స్ గ్లూటామిక్ యాసిడ్ కాంటెంట్. దెన్ బొట్యులిజం అన్నది ఒక టైప్ ఆఫ్ ఫుడ్ పాయిజనింగ్, అది క్లాస్ట్రిడియం బొట్యులినం వల్ల జరుగుతుంది అనమాట. దెన్ ఒక మైక్రో ఆర్గానిజంని మనము అటెన్యుయేట్ అంటే కొంచెం వీక్ చేసామనుకోండి, దాన్ని మనం ఏమంటాము? అటెన్యుయేషన్ అంటాం అనమాట. అంటే ఒక మైక్రో ఆర్గానిజం యొక్క విరులెన్స్ కెపాసిటీని తగ్గిస్తే దాన్ని మనం ఏమంటాము? అటెన్యుయేషన్ అంటాం. ఓకే, ఇక్కడ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంది, కావాలంటే రెఫర్ చేసుకోండి. అంటే నేను నాకు చెప్పిందే. Identify the wrong statement. Again, next question. Vidal test is used for the detection of typhoid fever, which detects agglutinating antibodies against the O and H antigens of Salmonella typhi. Okay. Corynebacterium diphtheria is the pathogenic bacterium that causes diphtheria. It is also known as Klebsiella bacillus. Okay. Acridine dyes are more effective against the obligative pathogens like Mycoplasma. Okay. Streptococcus pneumoniae or non-motile gram-stain positive facultative anaerobic bacteria that belong to the phylum Firmicutes. Okay, ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్ ఏదో కనుక్కోవాలి. వైడాల్ టెస్ట్ మనం ఎందుకు చేస్తాము? టైఫాయిడ్ యాంటీబాడీస్ అన్నవి మన బ్లడ్లో ఉన్నాయా లేదా అని టైఫాయిడ్ యాంటీజెన్స్ దట్ ఈస్ O అండ్ H యాంటీజెన్స్తో చేస్తాం. సో దిస్ ఈజ్ ఎ కరెక్ట్ స్టేట్మెంట్. అండ్ కార్నిబ్యాక్టీరియం యొక్క ఇంకొక పేరు ఏంటి? క్లాబ్సిలోఫిల్లా బ్యాసిల్లస్ అంటారు. దిస్ ఈజ్ ఎ కరెక్ట్ స్టేట్మెంట్. అండ్ ది థర్డ్ ఆప్షన్ ఏంటి? యాక్రిడిన్ డైస్ అన్నవి ఆబ్లిగేట్ ప్యాథోజన్స్కి అగేన్స్ట్గా యూజ్ చేస్తారు. దిస్ ఈజ్ ఎ రాంగ్ స్టేట్మెంట్ బికాజ్ యాక్రిడిన్ అన్నది ఒక రకమైన డై అనమాట. ఇట్స్ ఏ ఫ్లూరోఫోర్, ఇట్స్ ఏ ఇది ఫ్లోరోసెన్స్ని ఎమిట్ చేస్తుంది అనమాట. సో కాబట్టి దిస్ ఈజ్ నాట్ యూజ్డ్ అగేన్స్ట్ ఎనీ బ్యాక్టీరియా. సో దిస్ ఈజ్ ఎ రాంగ్ స్టేట్మెంట్. ది కరెక్ట్ ఆప్షన్ హియర్ విల్ బి ఆప్షన్ సి బికాస్ దిస్ ఈజ్ ఎ రాంగ్ స్టేట్మెంట్. మన కన్ఫర్మ్ అన్నది రాంగ్ స్టేట్మెంట్ కాబట్టి. దెన్ స్ట్రిప్టోకోకస్ న్యూమోనియా అన్నది నాన్ మోటైలే, గ్రామ్ పాజిటివే, ఫ్యాకల్టేటివ్ ఎనరోబే అండ్ ఇట్ బిలాంగ్స్ టు ది ఫైలం ఫిర్మిక్యూట్స్. ఓకే, ది కరెక్ట్ ఆప్షన్ హియర్ విల్ బి ఆప్షన్ సి. చాలా లెంత్ అవుతుంది కాబట్టి ఈ వీడియోని ఇక్కడితో స్టాప్ చేద్దాము. ఇంకా క్వశ్చన్స్ని నెక్స్ట్ వీడియోలో సాల్వ్ చేద్దాము. అంటిల్ దెన్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ హిట్ ది లైక్ బటన్, సబ్స్క్రైబ్ ది ఛానల్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఇన్స్టాగ్రామ్ పేజ్ని, టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి. మీకు నచ్చితే అక్కడ ఫాలో అవ్వండి కొత్త నోటిఫికేషన్స్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.